Hey guys, welcome back to my channel. This is MB and you're watching MB Electronics channel. So హోలో స్క్వేర్ అయితే మనం ప్రింట్ చేయబోతున్నాం ఈ వీడియోలో. ఇప్పుడైతే రాద్దాం. సో మాడ్యూల్ టెస్ట్ అయినా రాయొచ్చు, లేకపోతే నేను ఇక్కడ స్క్వేర్ కదా మనం ప్రింట్ చేస్తున్నాం, మీరు ఏదైనా నేమ్ ఇవ్వండి, నో ప్రాబ్లం. ఓకే, టీచర్ I, J. నెక్స్ట్ ఏంటి, ఇనిషియల్ బిగిన్ అనమాట. ఫర్ లూప్ అయితే రాయాలి. ఫర్ లూప్ ఇక్కడ ఇది ఏంటంటే అవుటర్ లూప్ అనమాట. సో అవుటర్ లూప్కి ఫర్ లూప్ కండిషన్ అనేది రాస్తున్నాం. I = 1 సెమీకోలన్, I <= like I <= 5 సెమీకోలన్ I+1. ఓకే, I = I+1 అనేది రాయాలి, బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ బిగిన్ అని రాయండి. సో బిగిన్. నెక్స్ట్ మళ్ళీ ఇన్నర్ లూప్ అయితే రాయాలి. సో ఇన్నర్ లూప్ కండిషన్ ఏంటంటే J = 1 సెమీకోలన్ J <= 5 సెమీకోలన్ అండ్ J = J+1. ఓకే, సో బ్రాకెట్ క్లోజ్. తర్వాత మళ్ళీ బిగిన్. ఇఫ్ కండిషన్ అయితే రాయాలి. సో ఇఫ్ I = 1, ఓకే, అండ్ ఇక్కడ మనకి ఆర్ ఆపరేషన్ అయితే రాస్తాం. = 5 తర్వాత ఆర్ ఆపరేషన్. సో ఆర్ ఆపరేషన్ అనేది ఎందుకు రాస్తామనేది తర్వాత చెప్తాను, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో J = 1, ఓకే, అండ్ మళ్ళీ ఆర్ ఆపరేషన్. సో J = 5, ఓకే, సో బ్రాకెట్ క్లోజ్. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ మనకి $right అయితే రాయాలి. సో $right, సో బ్రాకెట్లో, సో బ్రాకెట్ లోపల మనకి లైక్ స్టార్ అయితే ప్రింట్ అవ్వాలి. సో సెమీకోలన్. నెక్స్ట్ దీన్ని ఇక్కడ ఏంటంటే ఇఫ్ కాకపోతే ఇఫ్ ఎల్స్ అనేది రాయాలి కదా. సో నెక్స్ట్ మళ్ళీ $right. ఓకే, $rightలో ఇక్కడ మనకి స్పేసెస్ అనేవి క్రియేట్ అవ్వాలన్నమాట. సో సెమీకోలన్ అండ్ అగైన్ దీన్ని ఎండ్ చేసేసేయండి. నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వాలనేసి స్లాష్ అని అయితే ఇవ్వాలి, లైక్ డబుల్ కోట్స్లో ఇవ్వాలి అది. ఓకేనా, సో వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రీవియస్ వీడియోని చెక్ చేయండి. మోడల్ని ఎండ్ అప్ చేసేసాం. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అవుట్పుట్ అనేది హోలో స్క్వేర్ అనేది వచ్చిందా లేదా అని. మీరు అబ్జర్వ్ చేస్తే హోలో స్క్వేర్ అయితే మనకి ఇక్కడ ప్రింట్ అయింది అవుట్పుట్లో. ఓకే, సో ఇప్పుడు మనకి ఇటరేషన్ అయితే చూద్దాం. టోటల్గా మనకి 5 rows ఉన్నాయి, 5 columns ఉన్నాయి. ఓకే, మనకి ఇక్కడ చూస్తే ఫస్ట్ రో ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ అలాగే లాస్ట్ రో ప్రింట్ అవ్వాలి, అండ్ ఆల్సో ఫస్ట్ కాలం ప్రింట్ అవ్వాలి. ఓకే, అండ్ లాస్ట్ కాలం కూడా ప్రింట్ అవ్వాలి, అవునా. సో మిగిలింది మనకి ఇక్కడ స్పేసెస్ అనేది మనకి క్రియేట్ అవ్వాలి గైస్, అవునా. I = 1 ఉంది, ఓకేనా. సో ఫస్ట్ రోలో ఉన్న పొజిషన్కి స్టార్ అయితే ప్రింట్ అవ్వాలి, అవునా. సో దట్స్ వై వీఆర్ డిక్లేరింగ్ I = 1. ఇక్కడ ఆర్ అనేది ఉంది కదా, సో అట్లీస్ట్ 1 కండిషన్ అయితే ట్రూ అయితే మనకి ఈ యొక్క స్టార్ అయితే ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఇక్కడ మనకి స్పేస్ అనేది క్రియేట్ అవ్వాలి. తర్వాత స్పేస్ అనేది క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వాలి, అది మనకి కండిషన్. సో I = 1 అంటే ఏంటి, సో ఫస్ట్ మనకి I వాల్యూ అంటే ఏంటి, మనకి రోజ్ కదా కండిషన్. సో ఇది వచ్చేసి I అంటే ఏంటి, అవుటర్ లూప్ ఏంటి ఇక్కడ రోజ్కి, ఇన్నర్ లూప్ J కదా, J అంటే కాలమ్స్కి అనమాట. ఓకే, సో I = 1 ఉంది అంటే I = 1 అయితే మనకి రోస్ అయితే ప్రింట్ అవ్వాలి. ఓకే, అండ్ తర్వాత ఏముంది ఇక్కడ I = 5 ఉంది అంటే లాస్ట్ అనమాట. ఓకే, లాస్ట్ ఇది I = 5 అయితే ఈ యొక్క లాస్ట్ లైన్లో మనకి స్టార్స్ అయితే ప్రింట్ అవ్వాలి. తర్వాత J = 1. ఓకే, సో తర్వాత ఏంటి ఇక్కడ కాలం 1, ఈ కాలం 1లో ప్రింట్ అవ్వాలి, ఈ ఈక్వేషన్ అయితే సాటిస్ఫై అయితే. అండ్ J = 5 అయితే ఈ యొక్క లాస్ట్ కాలంలో మనకి స్టార్స్ అయితే ప్రింట్ అవ్వాలి అనేసి దీని యొక్క మీనింగ్ అది. I = 1 కాబట్టి ఫస్ట్ రోలో స్టార్స్ అయితే ప్రింట్ అయ్యాయి. తర్వాత ఏమవుతుంది, I1 కాస్త 2 అవుతుంది. అప్పుడు ఇది కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కదా. ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది, స్పేసెస్ అయితే క్రియేట్ అవుతాయి. ఓకే, స్పేస్ క్రియేట్ అయితే నెక్స్ట్ లైన్ మూవ్ అవుతుంది. I వాల్యూ ఎంత అవుతుంది, 2 కాస్త 3 అవుతుంది. మళ్ళీ మనకి స్పేస్ అయితే క్రియేట్ అవుతుంది. మళ్ళీ 3 కాస్త 4 అవుతుంది. మళ్ళీ మనకి స్పేస్ అయితే క్రియేట్ అవుతుంది. మళ్ళీ I వాల్యూ 4 కాస్త 5 అవుతుంది. అప్పుడు మళ్ళీ మనకి ఏమవుతుంది, లాస్ట్లో స్టార్స్ అయితే ప్రింట్ అవుతాయి గైస్. సో ఈ విధంగా. ఓకే, సో ఇది మనకి హాలో స్క్వేర్ అనమాట. సో దీన్ని మీరు హాలో రెక్టాంగిల్ కూడా మీరు కొద్దిగా చేంజ్ చేసి రాయొచ్చు కోడ్ అనేది, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం బటర్ఫ్లై ప్యాటర్న్, నెక్స్ట్ వీడియోకి హార్ట్ ప్యాటర్న్ కూడా మనం ప్రింట్ చేయబోతున్నాం. సో డూ ఫాలో అవర్ ఛానల్ అండ్ ఆల్సో ఇన్స్టా పేజ్ కూడా మీరు ఫాలో అవ్వండి. సో అక్కడ మీకు డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే.